శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 42వ అధ్యాయం నేడు ప్రారంభించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మధురలో కంసుడి దగ్గరికి వెళ్ళబోయే సమయంలో మార్గంలో ఉన్నటువంటివన్నీ కూడా చక్కగా పరిశీలిస్తూ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని అనుగ్రహిస్తూ భక్తులు కానటువంటి వాళ్ళని ఆగ్రహిస్తూ ఆయన కార్యాన్ని సల్పుతూ వెళ్తున్నాడు. నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక కుబ్జను అనుగ్రహించడం జరిగింది. ఆ విషయాలని వ్యాసుడు ఈ 42వ అధ్యాయంలో ప్రస్తావించారు. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ్యయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. దశమ స్కందం 42వ అధ్యాయం ప్రారంభం. శ్రీ సుక ఉవాచ. సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుతో ప్రారంభిస్తూ అథ వ్రజన్ రాజపథేన మాధవః స్త్రియం గృహీతాంగ విలేపభాజనాం విలోక్య కుబ్జాం యువతీం వరాననాం పప్రచ్ఛ యాం తీం ప్రహసన్ రసప్రదః. అథ వ్రజన్ రాజపథేన మాధవ శ్రీకృష్ణ పరమాత్ముడు రాజపథేన, పథము అంటే మార్గం, ఆ కంసుడికి దగ్గరికి వెళ్ళబోయేటువంటి ఆ రాజమార్గంలో ప్రయాణిస్తూ వ్రజన్ వెళ్తూ స్త్రియం గృహీత అంగ విలేప భాజనాం, ఒక స్త్రీని చూడటం జరిగింది. ఆ స్త్రీ కూడా కుబ్జ అంటే శరీరము గూనిగా వంగిపోయి పొట్టిగా ఉన్నటువంటి ఒక స్త్రీ కుబ్జ. ఆ స్త్రీని చూడటం జరిగింది. ఎట్లా ఉంది ఆవిడ అంటే గృహీత అంగ విలేప భాజనాం యువతీం వరాననాం, ఇవన్నీ కూడా ఆవిడికి సంబంధించినటువంటి విశేషణాలు. యువతిని చూశాడు స్వామి, వరాననాం అనే పదం పెట్టాడు ఇక్కడ 3వ పాదంలో. వరా ప్లస్ ఆననము, ఆననము అంటే ముఖము, వర్చస్సు. ఎంత బాగుందంటే ఆవిడ యొక్క ముఖము వరాననాం, సుందరమైనటువంటి ముఖ వర్చస్సు కలిగినటువంటిది, అందమైనటువంటి స్త్రీ అనర్థం అక్కడ. అంతేకాకుండా గృహీత అంగ విలేప భాజనం, శరీరాములకు పూసుకునేటువంటి అంగములు, శరీరాంగములకు పూసుకునేటువంటి చక్కటి విలేపనాదులు ఏవైతే ఉంటాయో, గంధము గాని చక్కటి పరిమళ ద్రవ్యాలు గాని అనేక రకాలైనటువంటివి, అంటే మూలికలతో లేకపోతే ఈ ఆకులతోనూ తీసేటువంటి రసాలతో కూడా అనేకమైనటువంటి ఔషధాలు లాగా చక్కటి లేపనాదులు తయారు చేయడంలో ఈవిడ సిద్ధహస్తురాలు. లేకపోతే ఈవిడ్ని కంసుడు ఆస్థాన ఉద్యోగిగా ఈవిడ చేసినటువంటి వాటిని కంసుడు తీసుకుంటూ ఉంటాడు విలేపనాదులు. అంతటి విశేషం నైపుణ్యము కలిగినటువంటి స్త్రీ ఈ కుబ్జ. అంటే విశేషమైనటువంటి లేపనాదులు, కర్పూరము, జాజి, జాపత్రి మొదలైనటువంటివి, గంధంలో కూడా అనేకమైనటువంటి భిన్నమైనటువంటివి పరిమళ ద్రవ్యాలు కలిపి అనేకమైనటువంటి ఆకులతో నూరి చక్కగా ఎవరికి ఏ విధమైనటువంటిది బాగుంటుందో కూడా చూసి చేయగలిగినటువంటి నేర్పరైనటువంటి ఒక స్త్రీ ఈవిడ. కాకపోతే పుట్టు గూని కుబ్జ. అట్లాంటి గూనితో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని విలోక్య యువతీం వరాననాం, అట్లా కలిగినటువంటి స్త్రీని పప్రచ్ఛ యాంతీం ప్రహసన్ రసప్రదః, చక్కగా చిరునవ్వుతో ఆ కమలలోచనుడైనటువంటి స్వామి రసప్రదః అనే పక్కన మనం కరుణరసప్రదః అంటే బాగుంటుంది. ఇంకా ఇది శ్రీకృష్ణుడికి వాడినటువంటి విశేషణం. ఎట్లాంటి స్వామి అంటే ఆమె ఆ అవతారము, ఆవిడ పరిస్థితి చూసినటువంటి కరుణరసప్రదుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రహసన్ చిరునవ్వుతో ఆమెను అనుగ్రహించదలిచి వెళ్తూ ఒక్కసారిగా అక్కడ ఆవిడ దగ్గర ఆగి అడుగుతున్నాడు. పప్రచ్ఛ, ఏమని అడుగుతున్నాడు?
ముందుగా ఎవరమ్మా నువ్వు అని అడగాలి ఎక్కడైనా సరే. కాత్వం వరోర్వేతదు ఆనులేపనం కస్యాంగనే వా కథయస్వ సాధునః దేహ్యావయోరంగ విలేపముత్తమం శ్రేయస్తతస్తే న చిరాద్ భవిష్యతి. ఇదే పదం అక్కడ రజకుడికి కూడా వాడాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. రజకుడి దగ్గర, ఇదిగోనయ్యా ఈ బట్టలు నీకు ఇస్తే నీకు శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్ముడు అడిగితే వాడు తిరస్కరించాడు, అయిపోయింది వాడి పని. ఇక్కడ ఈవిడి దగ్గర కూడా ఇదే పదం వాడుతున్నాడు, శ్రేయ తే తే శ్రేయ భవిష్యతి. ఇదిగో ఇవి మాకిస్తే కనుక నీకు శ్రేయస్సు కలుగుతుంది, శ్రేయం కలుగుతుంది, శుభం కలుగుతుంది, మంగళం కలుగుతుంది అంటున్నాడు. అంటూ మొట్టమొదటి ఏమడుగుతున్నాడు, కాత్వం, త్వం కాత్వం బాలే అన్నట్టుగా ఎవరు నువ్వు, వరోర్వేతదు హానులేపనం. ఈ పదాన్ని విడదీస్తే వరా ప్లస్ ఊరు ప్లస్ ఏతత్. ఈ పదాన్ని విడదీస్తే వరా ప్లస్ ఊరు అంటే అందమైనటువంటి శరీర భాగాలు కలిగినటువంటిది, ఊరు అంటే తొడ ప్రదేశము అని అర్థం. అంటే సుందరమైనటువంటి స్త్రీకి వరోరు అని సంబోధన వాడవచ్చు. వరోరు, వరా ప్లస్ ఊరు వరోరు. వరోరు ఏతదుహానులేపనం. ఏతత్ అనులేపనం. ఈ అనులేపనాదులు ఏవైతే నువ్వు తీసుకువెళ్తున్నావో ఈ శరీరానికి రాసుకునేటువంటి గంధ అలంకారాదులన్నీ కూడా అనులేపనం. కస్యాంగనే వా కథయస్వ సాధునః. కస్యాంగనే ఎవరి కోసం తీసుకువెళ్తున్నావు, ఎవరు నువ్వు, ఇవన్నీ కూడా కథయస్వ సాధునః. నహ అంటే మాకు, సాధు కథయస్వ ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, నిజం చెప్పు. ఇంత విశేషమైనటువంటి గంధలేపనాదులు ఇవన్నీ కూడా నువ్వు ఎలా చేస్తున్నావు, ఎవరు నువ్వు, ఎవరి కోసం చేస్తున్నావు, కథయస్వ నహ మాకు చెప్పు. సాధు అనే పదానికి అర్థం నిజం చెప్పు అనే అనుకోవచ్చు, చక్కగా వివరించమ్మా అని అర్థం కూడా. సాధు అంటే బాగుంది, చక్కగా అని అర్థం. అంతేకాకుండా వెంటనే స్వామి అడుగుతున్నాడు, మా యొక్క దేహాలు చూసావు కదా, నేను నల్లగా ఉన్నాడు, ఇదిగో ఈ పక్కన ఆయన తెల్లగా ఉన్నాడు, కాబట్టి నలుపు తెలుపు ఆకారాలు మా దేహాలకి తగినటువంటి ఏవైతే గంధాదులు ఉంటాయో అవి ఇస్తావా మాకు కూడా అని చెప్పి మూడో పాదంలో అడుగుతున్నాడు చక్కగా వినయంగా. దేహ్యావయో, ఆవయో దేహాలు, ఆవయో అంటే మా ఇద్దరి అన్నదమ్ముల యొక్క. ఎప్పుడు కూడా చూడండి పక్క వాళ్ళని కలుపుకునే మాట్లాడతాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అంతేగా నా అనేటువంటిది ఏకవచనం ఉండదు ఆయన దగ్గర, అహం ఉండదు, అహం అనేటువంటిది ఉండదు, ఆ పదం ఉండదు. ఆవయోహ దేహం, మా యొక్క దేహాలను చూస్తున్నావు కదా, మా యొక్క శరీర ఆకృతులు చూస్తున్నావు కదా, కాబట్టి వాటికి తగినటువంటి అంగ విలేపముత్తమం, ఉత్తమమైనటువంటి అంగలేపనాదులు ఏవైతే మాకు పనికొస్తాయో అవి మాకిస్తే గనక నీకు శ్రేయస్సు కలుగుతుందమ్మా. శ్రేయస్తతస్తే నచిరాత్ భవిష్యతి. నచిరాత్ భవిష్యతి. చిరాత్ అంటే చాలా కాలం, పక్కన నా పెట్టాడు అంటే అచిరాత్ త్వరలోనే నీకు శుభం కలుగుతుంది, మంగళం కలుగుతుంది అని ఆశీర్వచనం. అది నచిరాత్ భవిష్యతి అంటే అచిరాత్ త్వరలోనే నీకు శుభం కలుగుతుంది నువ్వు గనక మాకు ఈ అంగరాగాదులు మాకిస్తే. అది కూడా మాకు ఏది సూటబుల్ అవుతుందో నువ్వే సెలెక్ట్ చేసి మాకేది బాగుంటుంది అనుకో అని ఆయన చెప్పంగానే సైరంధ్రియువాచ. ఇక్కడ చూసారా కుబ్జ అనే పదం పైన వాడాడు వ్యాసుడు, ఇక్కడ ఏమన్నా సైరంధ్రి అనే పదం వాడాడు. సైరంధ్రి ప్లస్ ఉవాచ విడదీస్తే సైరంధ్రి అంటే మనకి మహాభారతంలో ద్రౌపదే గుర్తొస్తుంది. విరాట పర్వంలో సైరంధ్రిగా ఆవిడ వేసినటువంటి వేషం విరాటుడి యొక్క కొలువులో. అంటే సైరంధ్రి యొక్క బాధ్యత ఏమిటి అంటే చక్కటి అలంకారాలు చేయడం. అంటే ముఖవర్చస్సుని, జడని గాని, లేకపోతే ఈ శరీరంలో ఎక్కడ ఏ ప్రదేశంలో ఏ విధంగా అద్దితే బాగుంటుంది, ఆ పైన ఆ కనుబొమ్మల మీద చక్కగా మనకి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు వీళ్ళు చక్కగా బొట్లు పెట్టుకుంటారు చూసారా, నామాలు బొట్లు. అలాగే జడలు, ఆ పుష్పాలు అలంకరించడము, అలాగే చెవులకి పెట్టుకునేటువంటి అలంకారాలు, భుజకీర్తులు మొదలైనటువంటివన్నీ అలంకరించడంలో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళని సైరంధ్రి అంటారు. ఇక్కడ కుబ్జ కూడా అటువంటి అలంకారాలలో నైపుణ్యం కలిగినటువంటి స్త్రీ కాబట్టి కంసుడు పెట్టుకున్నాడు ఆస్థానంలో తీసుకొచ్చి. మరి ఈ కంసుడికి తీసుకువెళ్తుంది రోజు ఈవిడ బాధ్యత. అప్పుడు సైరంధ్రి అంటుంది, కుబ్జ అంటుంది, ఆవిడే చెప్తుంది ఇంట్రడక్షన్లో, దాస్యస్మ్యహం సుందర కంస సమ్మత. కంసుడి కింద పనిచేసే ఒక ఉద్యోగిని నేను, ఓ సుందర అని కృష్ణుడికి వాడిన సంబోధన. అంటే ఆ సుందర అనేటువంటి పదం కృష్ణుడికి వాడిన దాంట్లోనే ఆయన చూడంగానే మోహవశురాలైందని అర్థమైపోయింది.
ఓ సుందరాకృతి కలిగినటువంటి కృష్ణ, అహం కంసస్య దాస్యః అహం అహం దాస్యస్మ్యహం సుందర కంస సమ్మత త్రివక్రనామా త్రివక్రనామాహ్యనులేప కర్మణి మద్భావితం భోజపతేరతి ప్రియం వినా యువాం కోన్యతమస్తతి. అద్భుతమైనటువంటి పదం వాడిని చిట్ట చివరిలో. వినాయువాం కో అన్యతమః తదర్హతి. ఏమిటి? ఈ అంగరాగాదులు ఇమ్మంటావా? ఈ గంధలేపనాదులు ఇమ్మంటావా? ఈ కస్తూరి జాజి జాపత్రులు నీకు కావలసినటువంటి వీటితో తయారు చేసినటువంటి సుగంధ పరిమళాలు ఇమ్మంటావా? ఇవి ఇమ్మంటావా? ఎవరి కోసం తీసుకెళ్తున్నానో తెలుసా అన్నాడు వాడు రజకుడు, చచ్చాడు. ఇక్కడ ఈవిడే ఉంటుందో చూసారా మాట తేడా. కో అన్యః అర్హతి. మీకంటే దీనికి అర్హులైనటువంటి వాళ్ళు ఇంకెవరుంటారు చెప్పు సుందరా? దీనికి అర్హుడు అయినటువంటి నువ్వే అర్హుడివి ఇది తీసుకోవడానికి. వాడెవడో కంసుడు, వాడు కాదు అర్హుడు, అసలైన అర్హుడు నువ్వే అని చెప్పన్నటువంటి మాట. వినాయువాం, యువాం అనే పదార్థం మీరిద్దరు. త్వం అంటే నీవు, యువాం అంటే మీరిద్దరు. మీరిద్దరూ కాకుండా వీటికి అర్హులైనటువంటి వాళ్ళు ఇంకెవరుంటారు? నా జన్మ ధన్యమైంది, ఇదిగో వీటిని తయారు చేశానంటే మీలాంటి వాళ్ళు కాకపోతే ఇంకెవరు తీసుకుంటారు? నేడు వీటికి సార్థకత లభించిందయ్యా, తీసుకోండి, మీకు ఏది కావాలి, ఇదిగో నీకు ఇది బాగుంటుంది బాబు, ఇది నీకు ఇది బాగుంటుంది అని చెప్పి. ఈ పదంలో యువాం అనే పదంలో ఇంకో విశేషం ఉంది. యువాం అంటే మీరిద్దరు అని ఒక అర్థం, యువ అనే పదానికి అర్థం యువకుడు అని అర్థం. ఇంత యువకులుగా నవనవలాడిపోతున్నారు చక్కగా లేత తోమలపాకుల్లాగా, సుందరమైనటువంటి వాడు. లేత తోమలపాకులు అనకూడదు, తప్పు. లేత గున్న ఏనుగులు అనాలి. ఎందుకంటే తోమలపాకులు అనేవి స్త్రీలకి వాడేటువంటి వాచన కాబట్టి, ఇక్కడ పురుషులకి కాబట్టి వీరులు కాబట్టి ముఖ్యంగా వీళ్ళని ఎప్పుడు కూడా కవులు ఎప్పుడు కూడా మగవాళ్ళని కానీ రాజులు కానీ పోల్చేటప్పుడు వృషభాలతోనూ గున్న ఏనుగులతోనే పోలుస్తారు, అంతేగాని తోమలపాకులతో పోల్చారు. కాబట్టి మీరిద్దరు ఎట్లా ఉన్నారంటే యువ గున్న ఏనుగుల్లాగా ఉన్నారయ్యా, కాబట్టి మీకే అర్హత వీటికి అని చెప్పి. దాస్మ్యస్మ్యహం సుందర కంస సమ్మత. కాబట్టి కంసుడికి కింద ఉద్యోగం చేస్తున్నటువంటి నేను కంసుడి కోసం ఇవి తీసుకెళ్తున్నానయ్యా. నా పేరేమిటి? త్రివక్రనామ. నా పేరు త్రివక్ర. నేను ఏ పనిలో నియమించబడతాను కంసుడి దగ్గర అంటే అనులేప కర్మణి. వరుసగా చెప్తున్నది, ఎక్కడ పని చేస్తున్నది, ఏ పని చేస్తున్నది, తన పేరేమిటి అన్నీ చెప్పేసింది, అడ్రస్ అంతా క్లారిటీ. అనులేప కర్మణి. అనులేపనము అంటే శరీరానికి పూసుకునేటువంటి లేపనాదుల్ని చేసేటువంటి కర్మలో నేను నియుక్తమయ్యాను, కంసుడి దగ్గర ఉంటాను. నా పేరు త్రివక్ర. వక్రము అంటే వంకర. 3 వంకరలు, శరీరంలో 3 వంకరలు కలిగి ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో ఆవిడ త్రివక్ర అని పిలువబడుతుంది. ఈ 3 వక్రములే ఇంకా మనకి చెప్పాలంటే మనకి 3 అనేటువంటిది ఉన్నది అంటే చాలా అర్థాలు వచ్చేస్తూ ఉంటాయి. 3 దాంట్లో మనకి ఈ గుణాలలో ఏదైతే సత్వరజస్తమో గుణాలని తీసుకోవచ్చు. త్రివక్ర అంటే ఇంకా చెప్పాలంటే మనస్సు, కాయము, వాక్కు, ఈ 3 వంకరగా కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలైన త్రివక్రులు. మహానుభావులైనటువంటి వాళ్ళకి ఈ 3 ఒకటిగా ఉంటాయి. ఏకవక్రం, త్రివక్రం ఉండదు వాళ్ళకి. మహాపురుషులైన వాళ్ళకి, మేధావులైనటువంటి వాళ్ళకి మనోవాక్కాయములు ఏవైతే త్రికరణ శుద్ధిగా ఉంటుందో ఒకటే మాట, ఒకటే చేత, శ్రీరాముడిది ఒకటే బాణం. కానీ ఇక్కడ త్రివక్ర అనేటువంటి ఈమె దేనికి సంకేతము? ఈ 3 అంటే మాట ఒక తీరుగా ఉంటుంది, బుద్ధి ఒక తీరుగా ఉంటుంది, కాయంతో చేసే పని ఒక తీరుగా ఉంటుంది. అలా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు కాదు, పూర్వజన్మలో. ఆ సంకేతంగా ఆవిడ పేరు ఇక్కడ త్రివక్ర అని పెట్టబడింది. ఎవరి పూర్వజన్మ అనేటువంటిది మనం చెప్పుకుంటాం కాసేపట్లో. పూర్వజన్మలో ఆవిడ చేసే పనులు మాట్లాడిన తీరు అంతా భిన్నంగా ఉంది. ఆ పేరుతోనే ఆవిడ ఇక్కడ దాన్ని తగ్గట్టుగా ఇక్కడ పెట్టాడు స్వామి, ఆ 3 వక్రాలతోనే. ఆ వక్రాలు ఏంటో మనం కనెక్ట్ చేస్తాం కాసేపట్లో. ఇప్పుడు ఆ వక్రాలను తీసేయాలి స్వామి, ఎందుకంటే స్వామిని సేవిస్తున్నది కాబట్టి. ఇక్కడ మద్భావితం భోజపతేరతి ప్రియం. కాబట్టి నేను చేస్తున్నటువంటి లేపనాదులు కర్మ అనేటువంటిది భోజపతి అయినటువంటి కంసుడికి అత్యంత ప్రియమైనటువంటిదిగా భావిస్తూ నన్ను ఉద్యోగంలో పెట్టుకున్నాడయ్యా. మద్భావితం, అక్కడ నేను చేసేటువంటి ఈ అంగనాదులు మొదలైనటువంటివన్నీ వాడికి బాగా ఇష్టం. ఎవరికి? కంసుడికి. ఎందుకంటే ఆ కంసుడికి విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి వాంఛలు ఉన్నాయి, ఆ శరీరం మీద మక్కువ, ఆ భోగ లాలసతలు అవన్నీ ఉన్నాయి. కాబట్టి
అతనికి ఈ భోజపతికి నేను చేసేటువంటి అంగరాగాదులు చాలా ఇష్టమైనవి కాబట్టి నన్ను పెట్టుకున్నాడు. మద్భావితం వినాయువాంకో అన్యతమస్తదర్హతి. అట్లాంటి ఇవి మీలాంటి సుందరమైనటువంటి యువకులైనటువంటి మీరు తప్ప అర్హులైనటువంటి వాళ్ళు ఇంకెవరుంటారు చెప్పు నాయనా, తీసుకో హాయిగా. రూపపేశల మాధుర్య హసితాలాప వీక్షితై ధర్షితాత్మా దదౌ సాంధ్రముభయోరనులేపనం అంటూ చక్కటి అనులేపనాలు అనురక్తితో ఆసక్తితో ఇంత అందమైనటువంటి మీరు దేంట్లో అందంగా ఉన్నారు పిల్లలిద్దరూ? వాళ్ళిద్దరూ అంటే రూపంలో అందంగా ఉన్నారు. చూడ చక్కని పిల్లలు వాళ్ళిద్దరు కూడా. పేశలం అంటే సౌకుమార్యం. ఏం సుకుమారం అమ్మ పిల్లలు, బాబ్బా ఎంత సుకుమారులో వాళ్ళిద్దరు. రూపపేశల మాధుర్య హసిత లాప వీక్షితై, హసిత ఆలాప వీక్షితై. మధురమైనటువంటి చిరునవ్వులు, ఆ చిరునవ్వు నవ్వుతుంటే మాధుర్యం అబ్బబ్బా తేనెలు కారిపోతున్నాయి. ఆలాప వీక్షితై, ఆలాపములు అంటే చక్కటి మాటలు, మృదుమధురమైనటువంటి మాటలు, వశీకరణతో సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మాటలతో, వీక్షితై చక్కటి చూపులతో ఆ స్వామి చూస్తూ ఉంటే, ఇటువంటి చూపులు కలిగిన, ఇటువంటి రూపం కలిగినటువంటి, ఇటువంటి లక్షణాలు గుణాలు కలిగినటువంటి మీలాంటి వాళ్ళు తప్ప ఇంకా దర్శితాత్మా దదౌ సాంధ్రముభయోరనులేపనం. వెంటనే వాళ్ళు అడిగినటువంటి అనులేపనాదులు ఏవైతే ఉంటాయో ఆవిడ ఇదిగో ఇది నీకు బాగుంటుంది నాయన, ఇది నీకు బాగుంటుంది నాయన అని చెప్పి ఉభయో వారిద్దరికీ కూడా కావలసినటువంటి అనులేపనాదులు అందించింది. ఎట్లా అందించింది? దర్శితాత్మ, దర్శిత ప్లస్ ఆత్మ అంటే మోహవశురాలైపోయి పరవశురాలైపోయి ఆనందంతో, అమితానందంతో చక్కగా హృదయంలో ఆనందభరితంగా స్వామికి అర్చిస్తున్నట్టుగా అందించింది వాళ్ళిద్దరికి అనులేపనాలు. ఆ తర్వాత దాని యొక్క ఫలితం కూడా స్వామి తర్వాత అందిస్తారు. తతస్తావంగరాగేణ స్వవర్ణేతర శోభిన సంప్రాప్త పరభాగేన శుశుభాతేను రంజితో. తతః తౌ అంగ, ఎట్లా ఉన్నది, ఏ అంగరాగాలు ఇచ్చింది వీళ్ళిద్దరికి అంటే ఈ శ్లోకంలో చెప్తున్నారు. తతః తౌ అంగరాగేణ, తౌ అనే పదం ఇక్కడ పెడితే, తౌ అంటే వాళ్ళిద్దరి యొక్క అంగరాగాదులు వాళ్ళు తీసుకున్నవి ఎట్లా ఉన్నాయంటే స్వవర్ణ ఇతర శోభిన అన్నాడు అక్కడ. స్వవర్ణేతర, వర్ణ ప్లస్ ఇతరం, వాళ్ళ యొక్క శరీర ఛాయకి భిన్నమైనటువంటి వర్ణాలను తీసుకున్నారట అంగరాగాలు. అంటే ఇక్కడ పరమాత్మను ఏమన్నా నల్లగా ఉంటే దానికి తద్భిన్నమైనటువంటి చక్కగా ఆ నలుపులో ఆ తెలుపు గాని పసుపు గాని ఏవైతే పొట్టొచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ పసుపుతో చేసిన గంధము మొదలైనటువంటి పచ్చగా ఉన్నటువంటి గంధలేపనాదులు స్వామి ధరించారుట. బలరాముడు తెల్లగా ఉంటాడు కాబట్టి చక్కగా తద్భిన్నమైనటువంటి అంగరాగాదులు ఎర్రగా ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో అవి తీసుకున్నాడు బలరామయ్య. స్వవర్ణేతర శోభిన సంప్రాప్త పరభాగేన సుశుభాతేను రంజితౌ. సంప్రాప్త పరభాగేన, అక్కడ ఎక్కడ అలుముకున్నారు ఆ అంగరాగాదులు అనేది కూడా వ్యాసుడు చక్కగా వర్ణిస్తున్నారు. సంప్రాప్త పరభాగము అన్నాడు అంటే నాభి ప్రదేశము కంటే పైన ఉన్నటువంటి వక్షస్థల ప్రదేశంలో, లక్ష్మీ నివాసమైనటువంటి ఆ ప్రదేశంలో, పవిత్రమైనటువంటి వక్షస్థల హృదయ భాగంలో పరమాత్మను నివసించేటువంటి ఆత్మస్థానంలో ఆ అంగరాగాలను ఆవిడిచ్చినటువంటి భక్తితో ఇచ్చినటువంటి దాన్ని పూసుకున్నారట. సంప్రాప్త అంటే పూసుకొనుట, అదుముకొనుట అని అర్థం. సంప్రాప్త పరభాగేన శుశుభాతే అనురంజితో, అవి రాసుకున్నాక వాళ్ళు చక్కగా అనురంజితో శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నారట. వారిద్దరి యొక్క తేజరిల్లుట అని అర్థం అనురంజితం అంటే. సుశుభాతే అనురంజితో, శోభాయమానంగా ప్రకాశిస్తూ వచ్చారు వాళ్ళు. ఆ తర్వాత ప్రసన్నో భగవాన్ కుబ్జాం త్రివక్రాం రుచిరాననాం రుజ్వీం కర్తుం మనశ్చక్రే దర్శయన్ దర్శనే ఫలం. ప్రసన్నో భగవాన్ ప్రసన్నః అభవత్, భగవంతుడు ప్రసన్నుడయ్యాడు ఆమె పట్ల. ఆవిడిచ్చినటువంటి ఆ చక్కటి
అనురంజనాలకి. కుబ్జాం త్రివక్రాం రుచిరాననాం, మూడిటి కూడా చివరిలో సున్నాలు ఉన్నాయి చూసారా, అలా వాడారు అంటే కర్తపదం. ప్రసన్నో భగవాన్ కుబ్జాం త్రివక్రాం రుచిరాననాం. రుచిరా ప్లస్ ఆననము. ఆననము అంటే ముఖము, సుందరమైనటువంటి ముఖ కవలికలు కలిగినటువంటి అందమైనటువంటి త్రివక్ర కుబ్జాం, త్రివక్ర అనే పేరు కలిగినటువంటి ఆ కుబ్జ పట్ల భగవంతుడు ప్రసన్నుడయ్యాడు, అనుగ్రహించాడు. రుజ్వీం కర్తుం, రుజ్వి అనే పదానికి అర్థమండి. రుజ్వి అంటే సమంగా, అందమైనటువంటి దానిగా, చక్కటి శరీర ఆకృతి కలిగినటువంటి దానిగా. మనశ్చక్రే దర్శయన్ దర్శనే ఫలం, అన్ని వంకరలు కలిగినటువంటి ఆమెకు చక్కటి శరీర రూపలావణ్యాన్ని ఇవ్వటం కోసమని చెప్పేసి స్వామివారు మనసులో సంకల్పించుకున్నాడు. ఎందుకని అంటే దర్శయన్ దర్శనే ఫలం. ఇది భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నందుకు ప్రతిఫలం వెంటనే భగవంతుడు ఇస్తాడు అంటానికి ఇది సాక్ష్యం. భగవంతుణ్ణి పూజిస్తే ఎక్కడో ఉన్నటువంటి భగవంతుడు వెంటనే వచ్చి మరీ అనుగ్రహిస్తాడు. ద్రౌపది లాంటి వాళ్ళకి ఎక్కడో ద్వారకలో ఉన్నటువంటి స్వామి, నిద్రపోతున్నటువంటి స్వామి కూడా లేచి పరుగు పరుగున చెంగున వచ్చేశాడు రక్షించడానికి. సిరికించెప్పడు శంఖ చక్ర యుగముంచేదో ఈ సంధింపడే అంటూ. ఇక్కడ ఎదురుకుండా స్వామిని ప్రత్యక్షంగా చూసినప్పుడు ఇంకా ఫలితం రాకుండా ఎట్లా ఉంటుంది? మాలాకారుడికి ఎలా అనుగ్రహించాడు, అలా కుబ్జకు కూడా దర్శయన్ దర్శనే ఫలం. ఎదురుకుండా ప్రత్యక్షం చేసుకున్నందుకు వెంటనే మార్గంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా అట్లా అనుగ్రహించారు స్వామి. అందులో ఈవిడ ప్రీతితో చక్కగా సుగంధ ద్రవ్యాలను కూడా అనుగ్రహించింది, ఇచ్చింది. కాబట్టి స్వామివారికి పూజించింది కాబట్టి ఆ ఫలంగా స్వామివారు ఏమిద్దాం అనుకున్నారంటే ఆమెను రుజ్వీం కర్తుం, చక్కటి అందమైనటువంటి రూపలావణ్యాలతో కూడిన స్త్రీగా చేద్దామని మనశ్చక్రే భావించుకున్నారు స్వామి. వెంటనే ఏం చేశారట? పద్భ్యామాక్రమ్య ప్రపదే ద్వ్యంగుళ్యుత్థాన పాణినా ప్రగృహ్య చుబుకేధ్యాత్మ ముదనీనమదుచ్యుతః. ప్రగృహ్య చుబుకే పద్భ్యాం ఆక్రమ్య ప్రపదే అనేది ఒక పదం. పద్భ్యాం అంటే ద్వివచనం. రెండు పాదాలు, ఈయన రెండు పాదాలు తీసుకొచ్చి ఆమె రెండు పాదాల మీద పెట్టాడు ముందు. ఎందుకంటే కింద ఆమెకు సరిగ్గా నిలబడలేనటువంటి స్థితిలో ఉంది. ఆయన పైకి లేపినప్పుడు ఏ స్థాయిలో పైకి లేపాలో అటువంటి ఆ స్థాయిలో ఇప్పుడు ఆమెను పైకి లేపబోతున్నాడు. కాబట్టి కింద సపోర్ట్గా ఆమె పాదాల కింద పడిపోకుండా ఈయన పాదాలు పెట్టాడు. పద్భ్యామాక్రమ్య ప్రపదే. ఆ తర్వాత ఆయన యొక్క రెండు అంగుళాలతో ద్వ్యంగుళ్యుత్థాన పాణిన, ఆయన యొక్క చేతి యొక్క రెండు అంగుళాలు, రెండు ఏవైతే వేళ్లు ఉన్నాయో మధ్య వేళ్ళు, ఈ రెండు వేళ్ళు తర్జిని కలవకూడదు, కనిష్టము కలవకూడదు. కాబట్టి మధ్యవేలు అనామిక ఈ రెండిటితో స్వామివారు ఆమె యొక్క గెడ్డం ఈ భాగాన్ని ఇలా పట్టుకుని ఇలా పైకి లేపుతున్నారు. వ్యంగుళ్యుత్థాన పాణినా, ద్వి అంగుళి అంటారు, విడదీస్తే ద్వి అంగుళి, రెండే రెండు అంగుళములు. ఈ రెండు అంగుళాలతో స్వామి ఆమె యొక్క ఎక్కడ పెట్టారంటే చుబుకే ఆధ్యాత్మ. ఆధ్యాత్మము అంటే శరీరము అని అర్థం. చుబుకే ఆధ్యాత్మ. ఆమె యొక్క చుబుక ప్రదేశంలో ఈ గెడ్డం యొక్క భాగంలో అలా పెట్టుకుని ఆమె యొక్క శరీరాన్ని ఈ విడదీస్తే, ఈ పదాన్ని విడదీస్తే ఆధ్యాత్మము. ఆధ్యాత్మము అంటే శరీరము అని అర్థం. ఆమె యొక్క శరీరాన్ని అలా ఉదనీనమదచ్యుత. ఉదనీదం, ఉదనీనము అనే పదానికి అర్థం పైకి లేపుట. హుత్ అనీదం. అచ్యుతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అలా ఆమె యొక్క శరీరాన్ని ఆ గెడ్డం కింద రెండు వేళ్లు పెట్టి ఆమెను ఇలా పైకి లేపాడంతే. కింద ఏమన్నా రెండు పాదాలతో అలా నొక్కి పెట్టాడు, పైన ఏమన్నా వేళ్లతో అలా పైకి లేపాడు అంతే. ఆ స్త్రీ యొక్క భాగం మెల్లగా అలా స్వామి, అసలే ఆవిడ ఇంకా చెప్పాలంటే ఆ అంగరాగాదుల్ని ఆ స్వామి నుదుటిని అలా తిలకంగా దిద్దుదామని చెప్పి అలా చేపెట్టింది. అందట్లా పాపం ఆవిడికి. అందకపోయేటప్పటికీ స్వామి కనికరించి ఆయన ఉంగుని మరి అది రాయించుకుని ఆమె మీద కరుణ కలిగి ఆ కరుణా సముద్రుడైనటువంటి స్వామి ఆమె యొక్క చక్కటి శరీరాకృతిని మారుస్తున్నాడు. ఇక అక్కడి నుంచి అందంగా మారుస్తున్నాడు. ప్రగృహ్య చుబుకే ఆధ్యాత్మముదనీనమదచ్యుత. అచ్యుతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అచ్యుత శ్రీకృష్ణుడు. దీన్ని ఇంకా మనకి ఈ మధ్య చాలా రకాలైనటువంటి ఇట్లాంటివి వస్తున్నాయి. మీరు రకరకాలైనటువంటి వైద్యాలు, చెయ్యేదైనా విరిగినా కూడా విరిగినటువంటి ఈ ఎముకలు మొదలైనటువంటివన్నీ కూడా ఏ సర్జరీలు లేకుండా
ఎటువంటి అవయవాలు చికిత్సలు లేకుండా, ఆపరేషన్స్ లేకుండా కేవలం అలా చాలామంది ఇప్పటికీ డాక్టర్స్ ఆర్థోపెడిక్స్ ఏం చేస్తారంటే కాలు విరిగిందంటే ఫిజికల్ డైరెక్టర్స్ కూడా స్కూళ్ళల్లో వెంటనే దాన్ని ఇట్లా పట్టుకుని జస్ట్ ఇలా తిప్పడమో ఇలా ఫిక్స్ చేయడమో టక్మని చేసేస్తారు, అతుక్కుపోతాయి అవి. తర్వాత జస్ట్ ఊరికే కట్టుకట్టి 2 వారాలు జాగ్రత్తగా ఉండమంటారు. ఆపరేషన్లు ఉండవు, మెల్లగా సెట్ అయిపోతాయి. ఇది కాయ చికిత్సలో ప్రధానమైనటువంటి భాగం. చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయం మొదలైనటువంటివన్నీ ఏవైతే మన పూర్వ మహర్షులు మనకు అందించారో ఆ సాంప్రదాయం బట్టి మనం చూస్తే ఎటువంటి మేజర్ సర్జరీలు లేకుండా కూడా ఈ ఆర్థోకి సంబంధించినటువంటి ఎముకలు మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలు మనకి కొన్ని సినిమాల్లో కూడా పెట్టారు, ఇట్లాంటివన్నీ కూడా టెక్నిక్స్. ఇంకా చెప్పాలంటే ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, చైనా కానీ, రష్యా కానీ, అమెరికా కానీ, ఇట్లాంటి వాటిల్లో కూడా ఇలాంటి వైద్యం ఇప్పుడు అధునాతనమైనటువంటి విధంగా అద్భుతంగా పేరు ప్రఖ్యాతులు గణించింది. ఇలాంటి వైద్యం ఆపరేషన్ లేకుండా జస్ట్ వాటిని ఎముకలు మొదలైనటువంటివన్నీ, చేతులు కొంతమందికి పిల్లలకు కూడా వంకరలుగా ఉంటాయి, ఆ వంకరగా ఉన్నటువంటి చేతులు చక్కగా వెంటనే ఎంతవరకు ఏ విధంగా ఎక్కడ పట్టాలో అలా పట్టేసుకుంటాడు, సాగదీస్తాడు, లేకపోతే జాయింట్ చేస్తాడు, సెట్ అయిపోతుంది. వీటికి మార్గదర్శకత్వంగా స్వామి ఆనాడే ఆ ట్రీట్మెంట్ మొదలు పెట్టేశాడు చక్కగా. ఈనాడు మనం చేస్తున్నటువంటి వాటికి స్వామి ఆనాడే బీజం వేశాడు. ఇట్లాంటి వాటికి అన్నిటి కూడా ఏ విధంగా ఆ విధంగా ఆ వెన్నుమూసని ఎంత బలంగా ఏ విధంగా లేపాలో అలా పట్టుకుని లేపాడు అంతే. దానికి అనుగుణంగా ఆ కాస్త నిమిషం ఆవిడికి ఎట్లా ఉన్నా పరమాత్మను చూస్తూ మమైకంలో శరీరానికి ఏం కలిగిందో ఇట్లా మొత్తాన్ని పైకి లేచేటప్పటికి మొత్తం 3 వంకర్లు పోయినాయి. మొత్తం చక్కటి అందమైనటువంటి రూపంగా తయారైంది. వెంటనే సా తదర్జు సమానాంగీ బృహత్ శ్రోణీపయోధరా ముకుంద స్పర్శనాత్ సోద్య బభూవ ప్రమదోత్తమ. ఏం అనుగ్రహం పొందిందో చూడండి, ఎట్లా ఎక్కడ కుబ్జా, ఎంత గూనిగా ఉంది, పొట్టిగా ఉంది, భూమికి అందరూ ఎక్కిరిస్తూ అవమానించేటువంటి ఆ స్త్రీ ఎట్లా తయారైంది అంటే చివరిలో పదం పెట్టాడు, బంగారం లాంటి పదం, ప్రమద ఉత్తమ. స్త్రీలలో ఉత్తమమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి స్త్రీలాగా తయారైందిట. ఉత్తమమైనటువంటి అందమైనటువంటి స్త్రీగా తయారైంది. దేనివల్ల అంటే స్వామి యొక్క కరస్పర్శ. ఇంకేం కావాలి? స్పర్శ. ముకుంద స్పర్శనాత్, ఇది ఆవిడ యొక్క బెనిఫిట్. ఛాన్స్ కొట్టేసింది. ముకుంద స్పర్శనాత్ సద్యో బభూవ. సద్య అంటే వెంటనే అని అర్థం. వెంటనే ఆవిడ ముకుందుడి యొక్క స్పర్శ వలన ఉత్తమమైనటువంటి స్త్రీలలో కూడా అందమైనటువంటి స్త్రీగా తయారైంది. సా తదర్జు సమానాంగీ. సమాన ప్లస్ అంగీ. అంగి అంటే అంగములు కలిగినటువంటి రూపం ఏదైతే ఉంటుందో అంగి అంటారు. అనేక శరీర భాగాలన్నీ ఒక శరీరంలో కలిగితే దాని అంగి. అనేకమైనటువంటి అంగములు కలిగితే ఎట్లా ఉన్నాయి ఇప్పుడు అంగములన్నీ అంటే సమానంగా ఉన్నాయి. అది వరకు ఎలా ఉన్నాయి? త్రివక్రం, 3 వంకరలు పోయి ఇప్పుడు సమానమైనటువంటి రూపం. బృహత్ శ్రోణి పయోధర, అందమైనటువంటి కటి ప్రదేశము, పయోధర చక్కటి వక్షస్థల ప్రదేశముతో అత్యంత సుందరంగా స్త్రీలకే ఉత్తమమైనటువంటి స్త్రీగా రూపలావణ్యవతిగా తీర్చిదిద్దబడింది స్వామి వారి యొక్క కర కమల స్పర్శతో. ఏం థెరపీ చేశాడు స్వామి ఆ చేతుల్లో. తతో రూపగుణౌదార్య సంపన్న ప్రాహ కేశవం ఉత్తరీయాంతమాకృష్య స్మయంతి జాత హృచ్చయ. ఇప్పుడు చూసారా, ఇందాల దాకా 3 వంకర్లు ఉన్నాయి, ఇప్పుడు సమానమైనటువంటి అంగములు కలిగినటువంటిది అయిపోయింది. ఏమైంది ఇప్పుడు? స్వామి వారి యొక్క స్పర్శతో స్వామిని పూజించడం వల్ల, స్వామిని సేవించడం వల్ల, స్వామికి ఆ లేపనాదులు ఇవ్వటం వల్ల ఆవిడ వంకర టింకరమైనటువంటి చేష్టలు పోయి సమానమైనటువంటి స్థితికి వచ్చింది. అంటే నిశ్చల స్థితికి వచ్చింది. అంటే స్వామి వారి మీద బుద్ధి నిలకడగా చెలించకుండా స్థిరపడింది అని అర్థం. మరి ఇప్పటిదాకా ఏమిటంటే వంకర టింకరగా ఉంది. ఏమిటా వంకర టింకర అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. మనస్సులో ఉన్నది ఒకటి, మనస్యేకం కర్మణ్యేకం, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం, మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం. ఇది శ్లోకం. మహాత్ములకు ఎప్పుడు కూడా మనసి ఏకం, వచసి ఏకం, కర్మణి ఏకం. మనసులో ఉన్నదే వాళ్ళు చేస్తారు, మనసులో ఉన్నదే చేస్తారు, చేసిందే చెప్తారు. మనసులో ఉన్నది మాట్లాడతారు, నోట్లోంచి వచ్చేది మనసులో ఉన్నది ఒకటే. అంతేగాని దుర్మార్గులైనటువంటి వాళ్ళ లక్షణం ఏంటంటే మనసులో ఒకటి ఉంటుంది, చెప్పేది ఒకటి ఉంటుంది, వాడు చేసి వచ్చేది ఒకటి ఉంటుంది. ఈ విధంగా భిన్నంగా ఉంటే దుర్మార్గుడికి. కానీ మహాత్ములైనటువంటి వాళ్ళు ఏదైతే మనసులో ఉంటుందో అదే చెప్తారు, అదే చేస్తారు.
ఇట్లా భిన్నంగా ఉన్నది ఈ త్రివక్ర అనేటువంటి కుబ్జకి పూర్వజన్మలో. కానీ ఇప్పుడు స్వామివారి యొక్క అనుగ్రహంతో అన్నీ సమానమైపోయి భగవంతుడి మీద మనసు లగ్నమైపోయి సమానాంగీ అయిపోయింది, వక్రాలు పోయినాయి. ఏమిటి పూర్వజన్మ కుబ్జ యొక్క పూర్వజన్మ అంటే శూర్పణక ఆకారం. త్రేతాయుగానికి ద్వాపర యుగానికి మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్లాల్సిందే అక్కడక్కడ. ఈ కుబ్జ ఎవరో కాదు, పూర్వజన్మలో రాముడి దగ్గరికి వచ్చి అనేక వంకర్లు పోయినటువంటి శూర్పణక. ఏమిటా వంకర్లు అంటే, రాక్షసుడి సోదరి శూర్పణక మహారాక్షసి. కానీ ఏం చేసి వచ్చింది? రాక్షసిగా వచ్చిందా? పోని ఉన్న ఆకారంతో వచ్చిందా? లేదు, ఆకారం మార్చుకుని వచ్చింది. కాబట్టి మనస్యేకం కర్మణ్యేకం, దుర్మార్గుల లక్షణం అది. వచ్చింది బాగానే ఉంది, పోనీ ఏమని చెప్పింది? చేసింది ఏమిటి? రామానికి నువ్వంటే నాకు ఇష్టం, అదిగో నీ పక్కన ఉన్నటువంటి సీత ముసలిగా కనిపిస్తుంది, నన్ను చేసుకో. ఆ సీత నీకొద్దు, ఆవిడ ముసలిది, అందంగా లేదు, నేనే అందంగా. అప్సరస రూపంలో వచ్చిందండి, దిగి వచ్చింది. ఆశ్చర్యపోయాడు రాముడు. ఆయన తెలుసుకోలేడు, అన్నీ తెలుసు ఆయనకి. అట్లా రూపం మార్చుకుని రాక్షసని చెప్పకుండా, నేను ఇంత అందమైనటువంటి దాన్ని నేను చెప్పుకున్నది మాట ఒకటి, చేసింది ఒకటి. చేసింది ఏమిటంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి వీళ్ళిద్దరికి విరోధం పెట్టింది, సీతారాములకి ఇద్దరికి. వీళ్ళిద్దరు వియోగానికి కారకురాలు శూర్పణక. కాబట్టి మనసుకి మాటకి చేతలకి ఎక్కడ పొంతన లేకుండా 3 వక్రాలతో ఉంది. కాబట్టి ఆ జన్మలో చేసినటువంటి పాపానికి ఇక్కడికి వచ్చేటప్పటికి ద్వాపరలో తివక్రగా పుట్టింది ఈ కుబ్జ. 3 వంకరలుగా పట్టింది. దానికి ఇప్పుడు స్వామిని సేవించింది కదా. ఆ అవతారంలో స్వామి ఎవరికైతే ఇప్పుడు కాదులే అని ఎలా అయితే సైగ చేసి పంపించాడో, ఆ మహర్షులు కానీ, ఇక్కడ ఈ కుబ్జగా ఉన్నటువంటి ఇతను కానీ, ఆ మాలాకారు రజకుడు కానీ, వీళ్ళకి ఎక్కడ అనుగ్రహించాలో అక్కడ అనుగ్రహించాడు కృష్ణుడు, ఎక్కడ ఆగ్రహించాలో అక్కడ ఆగ్రహించాడు కృష్ణుడు. రామావతార కృష్ణ అవతారాలకి మనం ఇలా 2 బ్యాలెన్స్ షీట్గా చక్కగా కంపేర్ చేసుకుంటూ వెళ్తే అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు చేయొచ్చు, రీసెర్చ్లు అట్లా ఉంది. కాబట్టి అట్లా ఇక్కడ శూర్పణగా పుట్టేసింది ఆ కుబ్జ. ఇంకొకటి ఏంటంటే, ఆ గూని ఏదైతే ఉందో అది అధర్మానికి సంకేతం ఎప్పుడు కూడా. ఇంతకాలం ఆ అధర్మాన్ని మోసి 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 ఏదో భూమి భారంగా మోస్తూ ఉంటుంది చూసారా, భూభారం అంటారే, భూమికి ఎంతో భారం. కృష్ణావతారానికి మూలమైనటండి. కృష్ణుడు ఈ అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది? భూభారాన్ని తగ్గించడానికి. అధర్మాన్ని రూపుమాపి ధర్మస్థాపన చేసి భూమాత యొక్క బరువుని తగ్గించడానికి వచ్చాడు. ఈవిడ అలా వంగిపోయింది. అసలు గూని, అంత గూని ఉన్నది అంటే అసలు కుబ్జ అనే దానికి కొంతమంది ఇంకా భూమి అనేటువంటి రెండో అర్థం కూడా చెప్తారు కుబ్జకి. అట్లాంటి ఆ భూమాత అలా అధర్మమైనటువంటి గూనితో అలా వంగిపోయి ఆ బరువుని మోస్తూ ఎంతో ఇబ్బంది పడుతుంది. ఆ అధర్మాన్ని తొలగించడానికి స్వామి ఇక్కడ ఏం చేశారు? 2 వేళ్లతో పెట్టి కింద అదిమి పెట్టి ఆమెను ఉద్ధరించారు, ఇక్కడ పైకి లేపారు. అప్పుడు ఆ అధర్మ నిర్మూలన జరిగి ధర్మస్థాపన జరిగినట్టుగా ఆ భూమాత చక్కటి అందమైనటువంటి రూపలావణ్యాలతో వచ్చినట్టుగా కూడా దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అన్వయించుకోవచ్చు, సరిపోతుంది. అట్లా జాగ్రత్తగా అంటే కృష్ణుడు చేయబోయేటువంటి అవతారానికి ప్రాధాన్యత ఏమిటంటే ఈ భూమాతకి అధర్మ నిర్మూలన చేసి ఆవిడ యొక్క సంతోషానికి కారకుడు అవటమే కృష్ణ అవతారంలో ప్రధానమైన ఉద్దేశం. అది ఇక్కడ ఈ గూని కలిగినటువంటి కుబ్జకి సంకేతంగా కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత శ్లోకాలు. ఆ తర్వాత కృష్ణ బలరాములు ఇద్దరు కూడా సంతోషించి వెళ్ళబోతుంటే కుబ్జ ఏమడిగింది అనేటువంటిది మరొక అద్భుతమైనటువంటివి ఇంకా ఆవిడకి సంబంధించిన శ్లోకాలు మనం రేపటి భాగంలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.